హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వైట్ రైస్, టొమాటో పప్పు అండ్ చికెన్ ఫ్రై అనమాట. ఇంకా నాన్ వెజ్ అంటే కర్రీస్, బిర్యానీస్ తిని తిని బోర్ కొట్టింది కాబట్టి ఇట్లా సింపుల్గా టొమాటో పప్పు అను చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై విత్ టొమాటో పప్పు కంఫర్ట్ ఫుడ్ కదా, చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుంది తినడానికి కూడా. అయితే నేనైతే చికెన్ ఫ్రై ఎప్పుడులాగా శనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్ అన్ని మసాలాలు వేసి చేయకుండా చాలా సింపుల్‌గా చేశాను. ఎందుకంటే ఇది చాలా ఈజీగా టైం తక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగాను, యమ్మీగా కూడా ఉండిద్ది. ఇదైతే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే. ఫస్ట్ అయితే వాష్ చేసుకున్న చికెన్‌లో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అట్లా కలుపుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా బాగా దానికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనమైతే కొన్ని పీసెస్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత 50% తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మిగిలిన చికెన్ కూడా దాంట్లో వేసుకొని సేమ్ అట్లనే ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటే ఎంత రెడ్గా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి కూడా. అట్లా సెకండ్ పార్ట్ కూడా వేసుకొని అది కూడా ఒక 50% అయ్యేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అవి రెండింటిని, అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 50% మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు కలర్ తెలిసిపోయిద్ది ఫ్రై అయిందా లేదా అనేది. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను కొంచెం క్యాష్యూస్ కొంచెం గరం మసాలా వేసుకొని టాస్ చేసుకున్నాను, అంతే. ఇది చాలా ఈజీ, బికాస్ టైం టేకింగ్ ఏం లేదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే దీంట్లో మెయిన్ కారం లేదు. మీకు ఒకవేళ కావాలంటే కొంచెం కారం, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత యమ్మీగా ఉందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.